అందరికీ నమస్కారం అండి. నేను మీ స్టార్ టారో గోమతిని. ఈ వీడియోలో నేను టారో కార్డ్స్ గురించో లేదా క్రిస్టల్స్ గురించో లేదా న్యూమరాలజీ గురించో కాకుండా మన అందరికీ ఎవ్రీడే లైఫ్లో వస్తున్న కొన్ని మేజర్ ఇష్యూస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే హెల్త్ అండి. రీసెంట్ డేస్లో నేను కొన్ని సెషన్స్ తీసుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రిలేటెడ్ సమస్య, హెల్త్ సమస్య. కొంతమంది కాలు నొప్పులు అవ్వచ్చు, కొంతమందికి మణికట్టు, కొంతమందికి మెడిమలు, మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. మరి వాళ్ళు చాలా టీనేజర్స్, యంగ్స్టర్స్. మరి ఇంత చిన్న వయసులో వాళ్ళకి ఆ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ మారడం వల్ల వాళ్ళకి ఆ జాబ్ రిక్వైర్మెంట్, గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోవడం, లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం, అండ్ కొంతమందికి ఏజ్ రిలేటెడ్ కూడా, ఏజ్ అంటే వయసు తరహా వస్తున్న నొప్పులు కూడా ఉన్నాయి. అవి ఏజ్ నుంచి వచ్చేవి, అవి డిఫరెంట్. బట్ యంగ్స్టర్స్ 15 years నుంచి 15 దాటితే ఆర్ 10 దాటితేనే అందరికీ తలనొప్పులు, జలుబులు, సీజనల్ జలుబులు, ఫీవర్స్, ఈ మధ్య ఎక్కువ టైర్డ్నెస్ అంతా వచ్చేస్తుంది. సో వీటికి ఏదైనా రెమెడీ చెప్పాలి అని అనిపించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తాను. ఒక పంటకి ఒక పురుగు వస్తుంది. ఆ పంటకి మనం ఒక మందు కొడుతున్నాం ఆ పురుగు రాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అన్న ఒక పురుగు ఒక ఫీల్డ్ మీద అటాక్ చేస్తుంది. దీనికి నేను ఒక మందు కొడుతున్నాను. ఓకే, ఈ మందు కొట్టడం వల్ల ఈ పురుగు చచ్చిపోతుంది, బాగా కంట్రోల్ అయింది. ఈ సీజన్లో కొట్టాను, నెక్స్ట్ సీజన్లో కొట్టాను, ఆ నెక్స్ట్ సీజన్లో ఓకే. బట్ 5 years తర్వాత ఇదే ఏ అన్న పురుగుకి ఇదే మందు కొడితే ఆ పురుగు చనిపోవడం లేదు కదా, పంట ఇంకా ఎక్కువ నాశనం చేస్తుంది. ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఒక పురుగు కనుక 10 పురుగులు పెట్టగలిగితే, అంటే గుడ్లు, నెక్స్ట్ జనరేషన్కి 1 పురుగు 10 eggs పెట్టగలిగి అందులోంచి 5 వచ్చినా పంట ఎంతో కొంత నష్టపోయేది. ఓకే, బట్ ఇప్పుడు ఒక పురుగు 50 పురుగులు అవుతుంది, అంటే పంట ఇంకా నష్టపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకా హెవీ డోసేజ్ పెస్టిసైడ్ తెచ్చి నా పంటకి కొట్టేస్తున్నాను. అప్పుడు పురుగు చనిపోతుంది. ఇలా నేను డోసేజ్ పెంచుతూ పోవడం వల్ల ఇక్కడ క్రాప్ పక్కన ఉంచితే ఆ క్రాప్ నుంచి వచ్చే ఈల్డ్ మీద ఎంత పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ హార్వెస్ట్ అంటే ఆ పంట నేను తినడం వల్ల నా బాడీకి ఇంకెంత ప్రాబ్లం అవుతుంది. ఇది మనం క్రాప్ గురించి అనుకుంటే, ఇప్పుడు మన బాడీ పరిస్థితి ఏంటి? మీకు కోల్డ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది. ఓకే, వీటన్నిటికీ వీటి రిలేటెడ్ టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు తగ్గిపోవాలని, లేదా నిద్ర లేదు, వీటన్నిటికీ టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. అండ్ ఈరోజు తగ్గలేదు, రేపు కూడా వేసుకుంటాను, ఎల్లుండి కూడా వేసుకుంటాను. నాకు ఒకవేళ 10 రోజులు కనుక కోల్డ్ ఉంటే ప్రతిరోజు నేను టాబ్లెట్ వేసుకుంటుంటే, ఎలా అయితే ఈ పురుగు అన్నది ఇమ్యూనిటీ తెచ్చుకుందో, ఈ పంటకి ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, అలాగే మీ బాడీ ఫస్ట్ 3 daysలో తగ్గిపోవాల్సిన తలనొప్పి ఆర్ కోల్డ్ ఇప్పుడు 10 daysకి వచ్చినట్టు నెక్స్ట్ 15 days రావచ్చు, నెక్స్ట్ మంత్ అంతా ఉండొచ్చు తలనొప్పి. అంటే ఇక్కడ ఏంటి, మీ బాడీకి ఇమ్యూనిటీ తగ్గిపోయి డోసేజ్ క్వాంటిటీ పెరుగుతుంది. వేటికి? అందరికీ కామన్గా వచ్చే కోల్డ్, ఫీవర్, హెడేక్కే ఈ టాబ్లెట్స్ డోసేజ్ ఇంత హెవీగా ఉంటే, మరి నెక్స్ట్ వచ్చే ఒకవేళ ఇమ్యూనిటీ తగ్గిపోయి నెక్స్ట్ ఒకవేళ, నేను అనాలనుకోవడం లేదు, బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక పెద్ద జబ్బే వచ్చింది అనుకోండి, దానికి మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలరు? ఒకవేళ మీరు డోసెస్ తీసుకుంటున్నా కోల్డ్కే మీ బాడీ 30 రోజులు పడుతుంటే తగ్గడానికి ఆర్ 10 రోజులు పడుతుంటే తగ్గడానికి, ఇప్పుడు ఎంత హెవీ డోసెస్ తీసుకోవాలి ఇవన్నీ తగ్గడానికి? సో ఇదంతా మనం పక్కన పెడితే అసలు వీటికి టాబ్లెట్స్ తీసుకోవడం అవసరమా అంటే, ఆయుర్వేదంలో అయితే అవసరం లేదు. ఓకే, ఆయుర్వేదంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి అరోమా థెరపీ ఉంది, అంటే వాసన, ఒక మంచి స్మెల్,
నుంచి మనం హీలింగ్ తీసుకోవచ్చు. అంటే ఒక వాసన పీల్చుకుంటూ మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఒక మెడిసిన్ తీసుకుంటూ, మెడిసిన్ అంటే మళ్ళీ కెమికల్స్ అలా ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కషాయాలు తెలుసు, ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఆయుర్వేదమే. కానీ సింపుల్ ఆయుర్వేద, మన ఇంట్లో చిట్కాలు, మన ఇంటి చిట్కాల నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు. మన అందరి ఇళ్ళల్లో ఒకప్పుడు తులసి మొక్క, దగ్గాకు మొక్క ఉండేది. దగ్గు కానీ జలుబు కానీ వస్తే ఫస్ట్ ఒక ఆకు తీసి నోట్లో వేసేసుకోవాలి. అప్పట్లో వేసుకునేవాళ్ళు. వేసుకోవడం వల్ల అది తగ్గిపోయేది. టాబ్లెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా గుళ్ళల్లో కూడా ఇంకా తులసి తీర్థంలా ఇస్తున్నారు. అండ్ అలాగే కర్పూరం ఏదైతే మనం కళ్ళకి తీసుకుంటామో హారతి, అది తీసుకోవడం వల్ల ఒక ప్లెజెంట్నెస్, మన బాడీలో ఎంత స్ట్రెస్ అయినా ఉండనివ్వండి, అదొక ప్లెజెంట్ వాసన. అండ్ ఆ ముద్ద కర్పూరం ప్రసాదంలో వేస్తారు. ఇవన్నీ మన ఎవ్రీడే లైఫ్లో కొంచెం కొంచెంగా మన బాడీలోకి వెళ్ళి మన బాడీని ఇమ్యూనైజ్డ్ చేస్తుంది. ఈ రీసెంట్ డేస్లో ఇవేవి జరగక తులసి మొక్క లేని హౌసెస్ కూడా చాలా పెరుగుతూ పోతున్నాయి. అండ్ పూజించే మొక్కని ఎప్పుడు కూడా తినడానికి యూస్ చేయకూడదు. సపరేట్గా ఒక మొక్క పెట్టుకొనే మనం తినడానికి యూస్ చేయాలి. అండ్ అలాగే ఇంకొక చాలా ఎఫెక్టివ్ రెమెడీ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అదేంటంటే రామతైలం ఆర్ రామరసం. ఇందులో క్యాంఫర్, ఇథనాల్, మిథనాల్ ఈ 3 కాంపౌండ్స్ కలిపినప్పుడు సాలిడ్ స్టేట్లో నుంచి ఇది ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ మంత్ నాకు స్ప్రే కొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. బట్ 1 స్ప్రే నాకు 2 days కన్నా లాస్ట్ చేయడం లేదు, అంటే తొందరగా అయిపోవడం. అండ్ ఒక్కొక్క స్ప్రే కాస్ట్ 350 నుంచి 450 దాకా ఉంది, నార్మల్ మీడియం సైజ్ స్ప్రే. అయినా కూడా అది స్ప్రే కొట్టిన కాసేపటికి నొప్పి మళ్ళీ ఫీల్ అవ్వడం. సో మనీ పక్కన పెడితే నాకు అది ఎఫెక్టివ్గా లేదు. అప్పుడు నేను కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేయడం, గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల నాకు ఈ వీడియో పాపప్ అయింది. నేను కూడా ఇది చేశాను. ఇదే రామతైలం. ఇందులో క్యాంఫర్, ఇథనాల్, మిథనాల్ అన్నీ కూడా కర్పూరం ఎలా ఉంటాయి వైట్గా అలాగే ఉన్నాయి. 3 కలిపేసరికి ఇలా లిక్విడ్ స్టేజ్లోకి వచ్చింది. దీన్ని నేను ఒక డ్రాప్ వేసుకొని తాగాను. 2 daysలో నాకు కోల్డ్ తగ్గిపోయింది, చాలా బెటర్ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకొకటి నేను ఏం చేశానంటే డబల్ బాయిలర్ పద్ధతిలో ఆయిల్ని వేడి చేసి ఆ ఆయిల్లో 2 drops ఆఫ్ ఈ రామతైలంని కలిపి మర్దన చేసుకోవడం నొప్పి ఉన్న దగ్గర. అది చేసుకోవడం వల్ల నాకు చాలా బెటర్ ఫీల్ అయింది అండ్ రిలీఫ్ కూడా వచ్చింది. సో నాకు దీని మీద నమ్మకం కలిగి ఇది అందరికీ చెప్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నేను కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఈ రామరసాన్ని ఎలా చేసుకోవాలి అండ్ అలాగే ఏ ఆయిల్ని యూజ్ చేయొచ్చు మసాజ్కి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ని మసాజ్ చేయడానికి యూజ్ చేసిన నో యూస్. అలాగే మనం ఎంతసేపు బాయిల్ చేసుకోవచ్చు డబుల్ బాయిలర్ పద్ధతి ద్వారా నూనెని, ఏ నొప్పికి ఏ నూనె వాడితే బాగుంటుంది, వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు కనుక మెన్షన్ చేస్తే ఇలాంటి ఆయుర్వేదిక్ చిట్కాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.